వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ కందగడ్డ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కందగడ్డను తీసుకున్నాము. దీన్ని ఎలిఫెంట్ యామ్ అంటారు, ఎలిఫెంట్ లెగ్ అని కూడా అంటారు. దీన్ని పీల్ చేసుకోవాలి. మంచిగా హార్డ్గా ఉండే గట్టిగా ఉండే ఒక పీలర్ సహాయంతో మొత్తం పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకునే ముందు మన చేతులకి కొబ్బరి నూనె అప్లై చేసుకుంటే ఈ కందగడ్డని పట్టుకోవడం వల్ల కొంచెం దురద వస్తుంది కొంతమందికి, అది రాకుండా ఉంటుంది. అలాగే కొంచెం గుంటల్లాగా ఉంటుంది. దాన్ని చాక్తో క్లీన్ చేసుకోవాలి పీలర్ యూస్ చేసిన తర్వాత. ఆ తర్వాత మీడియం సైజ్ పీసెస్గా, మరీ పలసగా కాకుండా మరీ లావుగా కాకుండా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కాస్త నీళ్లు పోసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న కందగడ్డ ముక్కలు వేసేసుకోవాలి. కందగడ్డ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టుకొని 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ కందగడ్డ అనేది మరీ సాఫ్ట్గా కుక్ అవ్వకుండా కాస్త కుక్ అయినట్టు అని అనిపించాలి మనకి. అలా అయిన తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీసేసాం కదా, ఇలా దగ్గరకు వచ్చేయాలి. ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యి ఇప్పుడు ఇది ఫ్రై అవుతుందన్నమాట. ఈ మసాలాలన్నీ కందకి బాగా పట్టి, అలాగే కాస్త కరివేపాకు కూడా వేసేసుకున్నాము. వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది మొత్తం దగ్గర పడిపోతుంది, అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. 2 to 3 మినిట్స్లో ఇది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ స్టేజ్లో మనం సోంపు పొడి వేసుకోవాలి. సోంపు పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కందగడ్డ ఫ్రై. పప్పులో కానీ, పప్పుచారులో కానీ, దేనిలో అయినా, ముద్దపప్పులో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ కంద ఫ్రై. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటా. చూసారా, రెడీ అయిపోయింది చక్కగా. ఈజీ అండ్ టేస్టీ కందగడ్డ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.